వారు శిలువ మీద పలికిన 6వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని, యేసు ప్రభువారు ఆ చిరుత పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి, సమాప్తమైనది అనేది చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఎస్, ఆయన ఏ పని మీద అయితే వచ్చారో ఆ పనిని ఆయన సంపూర్తిగా నెరవేర్చారు. ఇవాళ విశ్వాసగా అండి, ఈ లోకంలో మనం ఎంతకాలం జీవిస్తామో మనకు తెలియదు, కానీ ఆఖరి దినాన్న అయా నీ కొరకు నేను సాక్షిగా జీవించాను, ఒక మంచి జీవితం నేను జీవించాను, మీరు ఏ ప్రణాళిక అయితే నా మీద నిర్ణయించారో అన్నీ నెరవేర్చాను, వందనాలయ్యా అని మన జీవితము అటు రీతిలో ముగించే స్థితి మనకుందా అన్నది ఈవేళ ప్రశ్నించుకోవాలి. ఏ పని మీద అయితే ప్రభు వారు వచ్చారో, ఏ పని? ఓకే, లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఫర్ వై డిడ్ హీ కమ్ హియర్? ఎందుకు ఆయన వచ్చారు? చదవండి. నశించిన దానిని వెతికి రక్షించుటకు, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పెను. మనిషి కుమారుడు ఈ లోకానికి మన గురించి ఏటి వెతకడానికండి? ఎవరెవరైతే కరెక్ట్గా లేరో, ఎవరెవరైతే దారి తప్పారో, ఎవరెవరైతే తమ తమ గమ్యాల్ని మర్చిపోయారో, ఎవరెవరైతే దేవుని కార్యాలని మర్చిపోయారో, ప్రతి ఒక్క వ్యక్తి గురించి అండి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్, దేవుడు మనల్ని అందరినీ ఏకరీతిగా ప్రేమిస్తున్నాడండి. దేవునికి నేనెంతో మీరు కూడా అంతే. హీ లవ్స్ ఎవ్రీ సింగిల్ పర్సన్. ఎందుకురా ఈ లోకానికి వచ్చారంటేనండి, ఒకవేళ మనం ఎక్కడైనా సరిగ్గా లేనట్టయితే మనల్ని వెదకి విడిచిపెట్టకుండా మనల్ని లేవనెత్తి, మన పరిస్థితుల నుంచి, మన స్థితుల నుంచి లేవనెత్తి రక్షించడానికైనా వచ్చారు. ఇంకెందుకు వచ్చారు? రోమీయులు 3వ అధ్యాయము 23, 24, 25 వచనాలు చదవండి. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలా మంది కూర్చున్న వాళ్ళకి ఏంటంటేనండి, కాస్త కోస్తా కొంచెం దేవుడు వాళ్ళ జీవితాల్లో ఏదైనా కార్యం చేయగానే నాకన్నా భక్తులు ఎవరు లేరని ఒక భావన అందరికీ వచ్చేస్తుంది. యూ నీడ్ టు అండర్స్టాండ్, దేవుడు మిమ్మల్ని దీవించాడు, అంత ఆత్మీయంగా మిమ్మల్ని దీవిస్తే వాస్తవానికి ఆత్మీయ స్థితిలో ఆ లెవెల్లో ఉన్న ప్రవర్తన, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మాట తీరు, ఇట్స్ గోనా బి టోటలీ డిఫరెంట్. కానీ మనకున్న నైజం ఏంటంటే, వీడికి భక్తి లేదు, వాళ్ళకి మారు మనసు ఉంది, వీళ్ళకి మారు మనసు లేదు. వీ డిసైడ్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మన చూపుకి ఏది కనిపిస్తుందో, మన చూసిన విధానాన్ని బట్టి మనం అన్నీ నిర్ణయిస్తాం. బట్ గాడ్ సీస్ యువర్ ఇన్నర్ హార్ట్. దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. వాళ్ళు చదవండి మళ్ళీ ఒక లైన్ ముందు నుంచి. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే. చాలా జాగ్రత్తగా గమనించండి ఈ మొక్క. మీరు ఏదో దేవునికి చేసి సేరని బట్టి మీరు ఏమైనా దీవించబడతారని కాదండి. దేర్ ఈస్ నథింగ్ దట్ యూ కెన్ డూ టు గాడ్. మీరు దేవునికి చేసేది ఏమి లేదు అక్కడ. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ అన్నదానాలు చేస్తారా, లేదా ఈ సేవలు చేస్తామా, లేదా భోజనాలు పెడతామా, లేదా ఏదో చేస్తే దేవుడు మళ్ళీ దీవించేస్తాడని మనం అనుకుంటున్నాం. ఏదో గుడికి ప్రతిరోజు వచ్చేస్తే, ఇంకా కొందరు ఉన్నారు, అది మనము మరి ఈ ఆచరణలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ అన్ని ఉపవాసాలు ఉంటాను. ఐ డోంట్ అండర్స్టాండ్. ఈవేళ లోకం కూడా చూడండి, 40 రోజుల ఉపవాసాలు ప్రార్థనలు అని పెడతారు. అది ఎందుకు పెడతారో కూడా నాకు అర్థం కాదండి. అంటే వాస్తవానికి ఈ 40 రోజులు చేసే ఈ ప్రక్రియ బైబిల్లో అయితే ఇక్కడెక్కడా రాయబడలేదు. మన సంఘంలో కేవలం ఆ వారం రోజులు చేసి ప్రక్రియ మనం పాటిస్తాం. ఎందుకంటే
ఆ వారం రోజులు అంటే ఆదివారం నుంచి శుక్రవారం వరకు, ఆ తర్వాత ఈ ఆదివారం వరకు ఏమైందో అది బైబిల్లో రాయబడి ఉంది. కానీ ఇప్పుడు అదొక అలవాటు అయిపోయింది 40 రోజులు అందరూ చేయడం. ఓకే, పోనీ 40 రోజులు వాస్తవానికి ఈ పెద్ద పెద్ద సంఘాలు అవనియండి, లేదా ఎవరన్నా అవనియండి, నిజంగా 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారా? అక్కడైతే ప్రభువారు ప్రార్థన చేశారు. చాలా జాగ్రత్తగా గమనించండి, బైబిల్లో 40 రోజులు పాటించిన వాళ్ళు ఉన్నారు. ఏంది? ప్రభువారు పరిచర్యకి ప్రారంభించక ముందు సిద్ధపాటుతో చేసిన ప్రార్థన. ఎస్, మీ లైఫ్లో ఏదన్నా గొప్ప కార్యం చేయబోతున్నారా? ఒక వివాహం చేయబోతున్నారా? లేదా ఒక వ్యాపారం మొదలెట్టబోతున్నారా? ఒక ఉద్యోగం మొదలు పెట్టబోతున్నారా? ఏదన్నా ఒక గొప్ప కార్యాలు తలబెట్టాలంటే మిమ్మల్ని మీరు సిద్ధపాటు పరుచుకొని 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి, అయ్యా నేను ఈ పని, ఈ గొప్ప కార్యం తలబెట్టబోతున్నాను, దాని గురించి ప్రార్థన చేయడంలో తప్పలేదు. అండ్ ఎస్, అటువంటి విశ్వాసం ఉన్నప్పుడు చేయండి, అటువంటి భక్తి ఉన్నప్పుడు చేయండి. మళ్ళీ సగం సగం భక్తులతో ఇది చేస్తే దేవుడు నన్ను దీవించేస్తాడండి, మళ్ళీ అనారోగ్యంతో టపాకటిగలరు వెంటనే. వెన్ యూ డూ ఇట్, మేక్ షూర్ యూ హ్యావ్ ద రైట్ స్పిరిట్. సరి అయిన ఆత్మతో చేయాలండి. ఇదేదో వేషధారణతోటో, లేదో నేను ఇదేదన్నా చేసేస్తే దేవుడు నన్ను దీవించేస్తాడు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఇవాళ సంఘాలు చూడండి, నా వరకైతే ఐ ఫీల్ లిటిల్ సాడ్. 40 రోజులు ఉపవాసం అని ప్యాంప్లెట్ మీద ఉంటుంది, 40 రోజులు ఉపవాస ప్రార్థనలని బ్యానర్ల మీద ఉంటాయి, 40 రోజులు 40 మంది ఇంటికి వెళ్తారు. నేను చెప్తాను, ఈ 365 దినాల్లో కూడా అంత తినరండి, ఈ 40 రోజుల్లో అంత తింటారు. ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థనలు అవుతున్నాయండి, నిజం చెప్పండి, మనస్సాక్షికి చెప్పుకోండి. అన్ని సెంటర్లకి వెళ్తారు, మన దగ్గర అడుగుతారు, ఏమండి మీ చర్చిల్లో ఇవి చేయరండి అన్నారు. వీ డోంట్ వాంట్ టు డూ అన్ యాక్టివిటీ. ఏదో లోకం చేస్తుంది కదా అని మనం యాక్టివిటీ చేయమండి. బైబిల్లో ఏం రాయబడి ఉందో ఆచరణలే మన ఆచరణలు. ఎస్, ఈ వారం రోజుల ఆచరణలు ఉన్నాయా? ఎస్. మట్ల ఆదివారం ఉందా? జరిగిందా? ఎస్, జరిగింది. సోమవారం నుంచి లక్షవారం వరకు ఏం జరిగింది? ఎస్, చరిత్రలో ఉన్నాయి. ఎస్, అవి ధ్యానిస్తాం. ఈ 40 రోజులు ఏం వెళ్తారు, వెళ్ళిన ప్రతి దాంట్లో భోజనాలు, ఇంక 40 రోజులు భోజనాలు ఫ్రీ, ఇంట్లో రేషన్ లేదు. ఇవాళ ఎలాగో ఇప్పుడు గ్యాస్ కూడా పొదుపు చేయాలి కాబట్టి గ్యాస్ కూడా మిగిలిపోతుంది. వాట్ ఈస్ దట్? నామోషి కాదండి. దేవుని నామానికి అండి మనము మిగతా వాళ్ళలాగా 40 ఇంకా కొందరు ఏమంటారంటేనండి, 40 రోజులు నీసి తినరట. 40 మీరు నీసి తింటే ఏటి, తినకపోతే ఏటి, 40 రోజుల్లో మీ జుట్టు దేవుడికి, గాడ్ డజంట్ నీడ్ యువర్ డర్టీ హెయిర్. మీ కంపు జుట్టు ఆయనకు అక్కర్లేదండి. 40 రోజులు ఉండి కన్యమరియం గొర్రె ఎక్కి కొవ్వొత్తులు పెడతాము, 100 కొవ్వొత్తులు పెడతాను, అక్కడెక్కడికో నాగపట్నం వెళ్ళి, ఫర్ వాట్ సార్? ఈ ఆచరణలు ఏమి లేవండి. రక్షణ అనేది ఉచితంగా వచ్చింది మీకు. మోకరించి అయ్యా పాపినైనా నన్ను క్షమించండి అన్న మాట చెప్తే, కానీ ఇట్స్ బికమ్ అ ఫ్యాషన్. ఓకే, క్యాథలిక్ సంఘం వారు చేశారంటే ఒక కథ ఉంది, అందరూ స్టేటస్లో పెడతారు. భస్మ బుధవారం అంటే ఏటో తెలియదు కానీ స్టేటస్లో పెడతారు. క్యాథలిక్ వారు ఆ దినాల్లో అది ఎందుకు చేసేవారంటే, ఈ మట్టలు ఏదైతే పట్టుకెళ్తున్నామో ఆ మట్టలని దాచి ఆ బూడిదగా తయారు చేసి ఆ వచ్చే సంవత్సరంలో బూడిదగా ఇక్కడ సిలువుగా పెట్టుకుంటున్నారా మీరు? అలాగా లేదు, స్టేటస్లో అయితే పెట్టేస్తారు. మీటింగులకి ఏమో వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్తారో కూడా మీకు తెలియదు. యు డోంట్ ఈవెన్ నో. విశేషం ఏంటంటేనండి, పెద్ద సంఘాలు కూడా నా వరకు ఉన్న వాక్యాన్ని ఉన్న పాలుగా చెప్పాలండి. ఒక విశ్వాసని ఒక విశ్వాస మార్గంలో నడిపించాలండి. వీఆర్ నాట్ లైక్ అదర్ పీపుల్. 40 రోజులు భక్తుండి 40 రోజులు అలాగ అయిపోగానే కమాన్ నీస్ తినేద్దాం, కూల్ డ్రింక్ తాగేద్దాం. ఎవరు చెప్పారండి కూల్ డ్రింక్ తాగొద్దని? ఎవరు చెప్పారండి చికెను మటను తినకూడదని? బైబిల్లో రాయబడి ఉందా ఈ 40 రోజులు యేసుప్రభు గారు సిలువెక్కి ముందు ఇలా చేశారని? నో, ఆల్ ఫాల్స్ టీచింగ్. ఇవన్నీ మనుషులు ఏర్పాటు చేసిన సిద్ధాంతాలండి. బట్ అసలైన కారణం, ఎందుకు ఈ దేవుడు ఈ లోకానికి వచ్చాడు? నన్ను రక్షించడానికి వచ్చాడు. రక్షణలో మనం ఉన్నామా? మారు మనసులో మనం నడుస్తున్నామా? ఈ వారం దినాలు అయ్యా మీరు నా గురించి అలాగే జీవించాలని తెలుసుకుంటున్నామా? ఆర్ వి ఈవెన్ కమింగ్ నియర్ టు గాడ్? అండ్ కష్టం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదండి, ఇబ్బంది వచ్చినప్పుడు దేవుని దగ్గరికి రావడం కాదండి. అనేక మందికి ఏంటంటేనండి, కష్టము, ఇబ్బంది, నొప్పు, యాక్సిడెంటు ఏదో అయితేనే తప్ప దేవుడి దగ్గరికి రావు. నో, కమ్ టు గాడ్. కష్టం రాకమునుపు దేవుని దగ్గరికి రండి. అండర్స్టాండ్, నా గురించి నా రక్షకుడు ఈ లోకంలో నశించిన దానిని, పూర్తయిపోయిందండి అది. చదవండి.
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే ఆహా. క్రీస్తు యేసునందుల విమోచనము ద్వారా క్రీస్తు యేసునందు విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. ఉచితముగా మీరు నీతిమంతులుగా, అయ్యా మీరు మీ గృహంలో నుండి తలుపేసుకొని, అయ్యా పాపినైనా నాకు క్షమించండి అని ఒక్క గొప్ప ప్రార్థన చేయండి. జస్ట్ డూ దట్ వన్ గ్రేట్ ప్రేయర్. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించండి, ఈ పరిస్థితి నుంచి నన్ను లేవనెత్తనని వన్ ప్రేయర్ యు డూ, గాడ్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడని. కానీ ఒక్క ప్రార్థన చేయడానికి మనకేమైపోతుంది? ఇబ్బంది అయిపోతుందండి. చూడండి యోహాను సువార్త 3వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుడు లోకమును ఎంతో దేవుడు ప్రేమించెను, లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన ఆహా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఆహా విశ్వాసముంచి ప్రతివాడును ఆహా నశింపక నిత్య జీవం పొందినట్లు. నశింపక నిత్య జీవము. నాకు కొన్నిసార్లు బైబిల్ చరిత్ర గురించి ఆలోచిస్తేనండి, దేవుడేమో ఆదాంని అవ్వంని సృష్టించాడండి. చక్కగా ఉండండిరా అని అన్నాడండి. అన్నీ చెప్పి ఒక్క చిన్న పని చేయొద్దు అన్నాడండి. ఆ పనే చేశారండి. పాపం లోకంలోనికి వచ్చిందండి. ఓకే, అక్కడతో ఎపిసోడ్ అయ్యిందా? దేవుడు విడిచిపెట్టేసాడు వాళ్ళని? విడిచిపెట్టలేదు. మళ్ళీ క్షమించి కథ అలా ముందుకెళ్ళిందండి. అలాగే ఎక్కడి వరకు వచ్చారు? నోవా గారి వరకు వచ్చిందండి. మళ్ళీ దేవుడు ఎంతో సంతాపపడ్డాడు. ఏంటి, ఎలాంటి సృష్టించానా నేనని. ఒక పెద్ద జలప్రలయం తెచ్చాడండి. చేస్తూ అక్కడితో మళ్ళీ మానవ ఈ సృష్టిని అక్కడితో ఆపేసాడంటే మళ్ళీ ఆపలేదండి. మళ్ళీ అక్కడ ఒక మోషే గారిని ఏర్పాటు చేసుకొని, ఆ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని, మళ్ళీ జంతువులందరినీ ఏర్పాటు చేసుకొని, వెళ్ళండ్రా బాబు నావలో ఉండండ్రా అని వాళ్ళు ఒక 40 రోజుల తర్వాత మళ్ళీ ఒక కొత్త జీవితం అనేది స్టార్ట్ అయ్యిందండి. మళ్ళీ ఎక్కడితో కథ అయిపోయిందా అంటే మళ్ళీ ఆగలేదండి. మళ్ళీ మన గురించి ఓహో ఇంకా మారు మనసు పొందాలి, ఎందుకు వీళ్ళందరూ ఈ జాతి ఈ జాతి ఈ జాతి అని మిగతా మనుషుల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారని చెప్పి, మీరు చూడండి ఆదికాండం నుంచి మలాకి వరకు చూస్తే ఎక్కువ శాతం మీకు ఓన్లీ ఇశ్రాయేల్ చరిత్రే ఉంటుంది. కానీ ఆ తర్వాత మన గురించి పౌలు గారు వచ్చి ఆ మాటలు చెప్పకపోతే, నీటి మూలముగా ఆత్మ మూలంగా ఏ రోజైతే బాప్తీసం పొందుతావో మనము కూడా అబ్రహాము సంతతి వారు అవుతాము. ఏ వాగ్దానం అయితే దేవుడు అబ్రహాం గారికి చేశారో ఆ వాగ్దానం ఈవేళ బాప్తీసం పొందిన తర్వాత మన మీద కూడా వస్తుంది. అండ్ దట్స్ బికాస్ ఆఫ్ దట్ వన్ పర్సన్ కాల్డ్ పౌలు గారు అనే ఒక వ్యక్తి వలన ఈవేళ మనమందరం ఆ రక్షణలో ఉన్నాం. మళ్ళీ మన గురించి ఆయన ఏం చేసాడండి? శరీరము రూపము దార్చి ఈ లోకానికి ఒకసారి కాదండి. గాడ్ హ్యాస్ ఆల్వేస్ బీన్ వర్కింగ్ ఫర్ అస్. మన గురించి అలాగ పనిచేస్తున్నాడండి ఆయన. అర్థం చేసుకొని ఒకసారి ఇంత చేస్తున్న ఆయనకి ఎలాగ మనం బదులుగా మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకుంటున్నాము ఆలోచించండి. చదవండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. మనం చేయవలసిందల్లా ఏంటండి? దేవుణ్ణి నమ్మాలి. ఎంత నమ్మాలండి? ఆవగింజ అంత విశ్వాసం కలిగితే చాలండి. అంత నమ్మితే చాలండి. దేవుడు మనకు ఉచితంగా ఏంటి ఇస్తున్నాడండి? నిత్య జీవం ఇస్తున్నాడు. Do you want to receive it or you don't want to receive it? అది పొందుకోవాలనుకుంటున్నారా? అది మీ చేతిలోనే ఉంటుంది. అది పూర్తి అయిపోయిందండి. తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని, లోకము తన కుమారుడైన యేసు ప్రభు గారు ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ తీర్పులు తీర్చడమే. ఈయన ఎలాంటోడు, ఆయన అలాంటోడు, ఈయన ఎలాంటోడు, ఆయన అలాంటోడు. మీరు ఒకసారి కూర్చొని ఆలోచించుకోండి. మీరు దేవుడి కన్నా గొప్పలు అనుకుంటున్నారు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? అంత గొప్ప వ్యక్తే ఏమంటున్నాడండి? చదవండి అన్నమాట. లోకమునకు తీర్పు తీర్చడానికి దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఐ డిడ్ంట్ కమ్ హియర్ నువ్వు రైట్ నువ్వు రాంగ్ అని చెప్పడానికి నేను రాలేదు. ఒకవేళ నువ్వు రాంగ్ అయితే నిన్ను రక్షించడానికి నేను. ఇవాళ కూర్చొని ఆలోచించుకోండి. మీరు ఆత్మీయంగా ఉంటున్నారని మీరు అనుకుంటున్న అనేక మంది ఈ వాక్యం చదివాక మీకు నిజమైన మారు మనసు రావాలి. హీ డిడ్ంట్ కమ్ టు జడ్జ్ పీపుల్. వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు అని చెప్పడానికి ఆయన ఇక్కడికి రాలేదండి. హీ హ్యాస్ కమ్ హియర్ టు సేవ్ అస్. మనల్ని రక్షించడానికి ఆయన వచ్చాడు. రక్షింపబడుతున్నామా? యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం చదవండి.
నా యందు మీకు సమాధానం కలుగునట్లు నా యందు మీకు సమాధానము కలుగునట్టు ఈ మాటలు మీతో ఈ చెప్పుచున్నాను. మాటలు నేను మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యం తెచ్చుకుని ఆయనను ధైర్యం తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను. నేను లోకమును జయించాను. ప్రభు వారు ఎందుకు వచ్చారు? ఒక మాదిరి చూపించడానికి వచ్చారు. అందులోనే యోహాను సువార్త 6వ అధ్యాయము 38వ వచనం చదవండి. నా ఇష్టమును నెరవేర్చుకున్నటకు నేను రాలేదు, నా ఇష్టాన్ని నెరవేరడానికి నేను ఇక్కడ రాలేదయ్యా, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు ఆయన పంపిన వారి చిత్తము నెరవేర్చడానికి నేను ఇక్కడ వచ్చాను. మళ్ళీ మర్చిపోద్దు, మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైనది అన్నది దేవుడు జీవితంలో ఎక్కడెక్కడెక్కడెక్కడ నెరవేరిందో ఇవన్నీ ధ్యానిస్తున్నాం. హీ హ్యాస్ నాట్ కమ్ టు ఫుల్ఫిల్ హిజ్ విల్. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ రాలేదు. ఆయనకి ఎన్నోసార్లు కోపం వచ్చి ఉండొచ్చు, ఆయనకి ఎన్నోసార్లు చిరాకు వచ్చి ఉండొచ్చు. ఏందీలు మర్చిపోతున్నారా? ఏందీలు నాతో నడుస్తున్నారు అయినా మర్చిపోతున్నారు? నో. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, దేవుడికి ఎంత డిసిప్లిన్ అంటేనండి, మోషే గారికి చెప్తాడు ఆయన, అరే బాబు ఆ బండతో నువ్వు మాట్లాడు నీళ్ళు వచ్చేస్తే అన్నాడు. కానీ మోషే గారు అక్కడ చేసిన పని ఏంటంటే, ఆయన ప్రదర్శన చేసుకోవడానికని కాదు, కానీ ఈ ఇశ్రాయేలీలు ఎంత అవిశ్వాసంగా ఉన్నారని కోపపడతాడు. ఎవరి మీద? మళ్ళీ ఆయన మీద కాదు, దేవుని పట్ల వాళ్ళు క్రమంగా లేరని కోపపడతాడు. ఆ కోపంతో అక్కడ మాట్లాడమంటే కొట్టాడు. కానీ అక్కడ చిన్న థింగ్ ఏంటంటే, దేవునికి అది నచ్చలేదు. నా దృష్టిలో అయితే అది పాపం కూడా కాదు, కానీ దేవునికి ఆజ్ఞ అతిక్రమమే పాపం. మీరు అనొచ్చు యాపిల్ పండు తినడం వలన ఏమైపోయిందండి, యాపిలే కదా. నో, ఆజ్ఞ అతిక్రమమే పాపము. గాడ్ ఈజ్ సో పర్టిక్యులర్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. దేవునికి ప్రతీది హీ సో కీన్. మన జీవితంలో చేసిన ప్రతి పనిని దేవుడు చూస్తాడండి. నా పేరు మీద ఒక గ్రంథం రాయబడుతుందండి. నా పేరు మీద మనం చేస్తున్న క్రియలన్నీ రాయబడుతున్నాయండి. రేపు పరలోక రాజ్యం వెళ్ళాక ఒక మోషే గారి పేరు ఎలాగొచ్చిందో, ఒక అబ్రహాం గారి పేరు ఎలాగొచ్చిందో, ఒక సమూయేలు గారి పేరు ఎలాగొచ్చిందో, ఒక పౌలు గారి పేరు ఎలాగొచ్చిందో, నా పేరు వచ్చే స్థితి ఉందా? యు నీడ్ టు అండర్స్టాండ్, ఇట్ షుడ్ కమ్ లైక్ దాట్. సాక్షిగా ఉంటే మన పేరు అలాగా రావాలి. వచ్చిన దినాన్న, అయ్యా మీరు నా జీవితంలో ఇది నెరవేర్చినందుకు వందనాలు. ఓకే, బైబిల్లో ఎవరెవరు ఉన్నారు? బైబిల్ ఏమంది? బిల్లీ గ్రహాం గారు ఉన్నారు. ఆయన ఈ లోకానికి వచ్చారు. 6 దినాల్లో ఎంతమందికి సేవ చేశారో అన్నది ఒక ఎత్తు, కానీ బిల్లీ గ్రహాం గారు ప్రపంచం అంతా తిరిగి దేవునికి సువార్త అందించాడు. గ్యారంటీగా బిల్లీ గ్రహాం గారి పేరు కూడా ఓకే. మదర్ తెరిసా ఎక్కడి నుంచో వచ్చిందండి. ఆవిడకున్న గొప్ప లక్ష్యము, గొప్ప సేవ చేసింది. ప్రతి సేవలో, ప్రతి స్పీచ్లో యేసు ప్రభు గారి పేరు పెట్టిందండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవునికి ఉన్న శక్తి ఏంటంటే, మన జీవితం ఎప్పుడైతే సమర్పించుకుంటామో మన ద్వారా దేవుడు అలాగా వాడుకుంటాడండి. యు నీడ్ టు అండర్స్టాండ్, మన పేరు ఆ స్థితిలో ఉందా? అండ్ గాడ్ ఈజ్ సేయింగ్, ఎస్ నేను ఈ పనులు చేయడానికి వచ్చాను. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 30వ వచనం చదవండి. నా అంతటా నేనే ఏమీ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే, నన్ను పంపిన వారి చిత్తంని చేయకూడదును గాని నా ఇష్ట ప్రకారం చేయకూడదు. నా ఇష్టపూర్వకంగా నేను ఏ పని, మీ జీవితంలో మీరు ఏ పని చేయాలన్నా ప్రభువారు మాదిరిలోనే, అయ్యా మీ చిత్తము నా జీవితంలో నెరవేర్చండి అని మనము ప్రార్థన చేయాలని. చివరిగా ఈ వాక్యం చదివి ముగించుకుందామండి. 2 తిమోతి 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం. మంచి పోరాటము పోరాడి తిని. ఇక్కడ మనం మళ్ళీ చెప్తున్నానండి, మనం ఏం మాట్లాడుతున్నామండి? మళ్ళీ ఇది అలాగుంచి యోహాను సువార్త 19:30కి వెళ్ళండి. మళ్ళీ అది అలాగుంచి అక్కడ యేసు ప్రభువారు పలికిన 6వ మాట, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. తల వంచి ఆత్మని, అంటే హీ ఈస్ టెల్లింగ్, అయ్యా నేను ఏ పని మీద అయితే వచ్చానో ఆ పని పూర్తయింది. మన జీవితంలో ప్రతి దినము ఈ ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకంటే రేపనిది మనం చూస్తామో లేదో మనకి తెలియదు. ఈవేళ మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, మంచి పోరాటము
పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ఆహా విశ్వాసము కాపాడుకుంటే నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఆహా నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆహా ఆ దినమందు ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నీతి గల న్యాయాధిపతి అయిన మన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఆహా అనుగ్రహించును. మనము ఆఖరి దినాన్న ఈలాగు సాక్షిగా జీవించే స్థితిలో ఉండగలమా లేదా అన్నది ప్రతి ఒక్కరు ప్రశ్నించుకోవాలండి.